యేసుక్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య పరిధిలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిగా నేను మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గడిచిన 2023 సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి సకల మేలులకు గాను, దేవుడు మన మీద కురిపించినటువంటి సకల దీవెనలకు దేవునికి వందనాలు తెలుపుకుందాం. అదేవిధముగా మన దేవుని దగ్గర నుంచి దూరమైపోయినటువంటి ప్రతి అవస్థను గుర్తించి దేవుని క్షమాపణ వేడుకుందాం. ఈ 2024 సంవత్సరం దేవుని యొక్క దీవెనతో నిండినటువంటి ఒక సంవత్సరముగా మార్చుమని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరులారా, ఈ నూతన సంవత్సరం 2024 సంవత్సరం దేవుని యొక్క అభిషేకముతో నిండినటువంటి, దేవుని యొక్క దీవెనలతో నిండినటువంటి ఒక సంవత్సరముగా మలచుకోవడానికి మనకు మార్గ దీపముగా ఉన్నటువంటి సువార్తా భాగమే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34 వరకు ఉన్నటువంటి వేదపఠన భాగము. ప్రియమైన సహోదరులారా, ఈ వేదపఠన భాగాన్ని మనం శ్రద్ధగా ఆలకించినట్లయితే ఇక్కడ 3 సార్లు యేసు ప్రభు అంటున్నారు, మీరు కలత చెందనీయకుడు, విచారింపకుడు, దానిని గురించి చింతించకుడు అని చెప్పేసి. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితము శూన్యముగా మారడానికి ఉన్నటువంటి కారణం ఈ 3 అంశములే. విచారంతో నిండిపోవడం వలన మనం ఎప్పుడు కూడా టెన్షన్ పడుతూనే ఉంటాము. ఈ సంవత్సరం దీవెనగా మలుచుకోవాలంటే మనం చేయవలసినటువంటి 2 పనులు. ఒకటి, మనం ఎటువంటి కలత చెందకుండా దేవుని మీద మన యొక్క భారాన్ని మోపాలి. ప్రియమైన సహోదరులారా, 25వ వచనములో యేసుప్రభు ఈ విధంగా అంటున్నారు, మీ దేహము భోజనము కంటే మీ శరీరము వస్త్రముల కంటే ఎక్కువగా కదా అని అడుగుతున్నారు. తిరిగినటువంటి కారణం మన యొక్క శరీరాన్ని గురించి, దేవుడు మనల్ని సృష్టించినటువంటి మన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనకు అవగాహన లేనందునే మనం ఈ చిన్ని వస్తువుల మీద మన యొక్క ఆలోచనలు పడుతూ మన యొక్క జీవితంలో మనకు తెలియకుండానే జరుగుతున్నటువంటి కొన్ని కార్యములని మనం ఆలోచించడం లేదు. ఉదాహరణకి, మన యొక్క గుండె నిన్నటి దినము మాత్రం 1,03,680 సార్లు కొట్టుకుందని ఎవరైనా ఊహించారా? లేక మన యొక్క శరీరంలో ఉన్నటువంటి నరాలన్నింటిని కూడా ముడిపెట్టినట్లయితే దాని యొక్క పొడుగు 1,00,000 కిలోమీటర్ వరకు ఉండదని ఎవరైనా గుర్తిస్తున్నారా? ప్రియమైన సహోదరులారా, అంత సూక్ష్మముగా మనల్ని సృష్టించినటువంటి దేవుడు, అంత సూక్ష్మముగా మన యొక్క శరీరం ఉన్నటువంటి ప్రతి కోశములని, ప్రతి అణువుని గురించి యోజించినటువంటి దేవుడు మనకు కావలసినటువంటి ఈ ఆహారముని, మనకు కావలసినటువంటి వస్త్రములను గురించి దేవుడు ఆలోచింపకుండా ఉంటాడా అని దేవుడు మనల్ని అడుగుతున్నారు. ప్రియమైన సహోదరులారా, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినట్లు, నీ భారము ప్రభు మీద మోపును, ఆయన నిన్ను ఆదుకొనని చెప్పినటువంటి ఈ వాక్యానుసారం మనకి జీవితాన్ని పరిపూర్ణముగా దేవునికి అప్పగించినట్లయితే, దేవుని యొక్క ప్రాణాలకి అప్పచెప్పినట్లయితే, దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు అని పరిశుద్ధ మరియ తల్లి మనకు నేర్పించినటువంటి ఆ వాక్యాన్ని గుర్తు చేస్తూ పూర్ణముగా మనకి జీవితాన్ని దేవునికి అప్పగించినట్లయితే, ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితం ఆశీర్వాదంగా మారుతుంది, మన యొక్క జీవితం దీవెనలతో నిండిపోతుంది. ఈ యొక్క అంశాన్ని ధ్యానిస్తూ పూర్ణముగా దేవుని మీద పూర్తి నమ్మకాన్ని ఉంచుకుని నిస్సందేహముగా, అబ్రహాము గురించి చెప్తున్నట్లు నిస్సందేహము ఆయన నమ్ముకున్నారని ఆ మాటని మన యొక్క జీవితంలో స్వీకరించి నిస్సందేహముగా దేవుని మీద నమ్మకం ఉంచుకొని మనకి జీవితాన్ని పూర్ణముగా దేవునికి అప్పగించి కీర్తన గారు చెప్తున్నట్టు విధానముగా మన యొక్క భారము ప్రభు మీద మోపము అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని గుర్తు చేస్తూ మనమందరం పూర్ణముగా దేవుని మీద ఆధారపడి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఆశీర్వాదంగా మలుచుకుంటాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.